దాదాపుగా ఒక వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 10 మందా, 5గురా, 15 మందా కరెక్ట్‌గా నెంబర్ తెలియట్లేదు గానీ, వీళ్ళంతా కలిసి ఒక చోట సమావేశం ఏర్పాటు చేసుకున్నది నిజం. పర్టిక్యులర్‌గా పొంగులేటి పైనే వీళ్ళంతా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు పొంగులేటి పైన వ్యతిరేకత ఉన్నారు? పొంగులేటికి వీళ్ళకి ఏంటి ఇష్యూస్? మరి రేవంత్ రెడ్డికి తెలీదా ఇదంతా? అధిష్టానానికి తెలీదా? తెలియకుండానే జరుగుతుందా? ఈ మీటింగ్ తెలియకుండానే పెట్టుకున్నారా? అని రకరకాల వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజాలు ఎవరు చెప్పట్లేదు బయటికి. మనం కూడా కొంతమందిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఈ విషయంలో. కాంగ్రెస్లో తాజాగా కలకలం రేగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు అంటూ సోషల్ మీడియా ద్వారా దుమారం రేగింది. దీంతో టీ కాంగ్రెస్ ఉలిక్కిపడి అలర్ట్ అయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావటం వెనుకున్న శక్తులపై ఆరా తీసింది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలు ఇప్పుడున్న పరిస్థితులు ఏర్పాటు చేయడం సరికాదని హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి లేదా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ మొత్తం దానికి కూడా మెయిన్ అంటే హెడ్ ఎవడైతే ఉన్నారో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డే ఈ మొత్తం మీటింగ్ కానీ వీళ్ళందరినీ కూడగట్టింది కానీ జడ్చర్ల ఎమ్మెల్యే అంటే. దీంతోపాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మొత్తం మీద 10 మంది దాకా ఉన్నారంట అఫీషియల్గా అయితే. దీంతో పాటుగా ఇదిలా ఉంటే తెలంగాణలో తిరుగుబాటు మీటింగ్ ఏర్పాటైన ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలోనే అధికార పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్లో పెనుదుమారం రేపింది. ఈ ప్రచారాన్ని తెరదించేందుకు టీ కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ సమావేశానికి ఎవరూ హాజరు కాలేదంటూ మీడియాకు వివరణ ఇచ్చింది. ఇదంతా అబద్ధం. హాజరు అయ్యారు, 10 మంది కలిశారు. మరి అక్కడ తిరుగుబాటు ఉందా లేదనేది మాత్రం చూడాలి. సో అనిరుద్ రెడ్డి తనను సమావేశానికి ఆహ్వానించిన మాట వాస్తవమేనని హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. కలిసి భోంచేద్దామని పిలిచినా తాను హాజరు కాలేదన్నారు. నియోజకవర్గ సమస్యలు, నిధులపై చర్చిద్దామని అనిరుద్ రెడ్డి తనకు మెసేజ్ పంపారని తెలిపారు. ఈ మెసేజ్ తన వద్ద ఉందన్నారు. తాను సమావేశానికి హాజరు కాలేదన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్తున్నారు. నన్ను అసలు పిలవలేదు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు. పోలీసులకైతే బీర్ల ఐలయ్య ఫిర్యాదు కూడా చేశారంట. ఏకంగా అధికార పార్టీలో అంతర్గత సమావేశం అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను నియోజకవర్గంలోనని తెలిపారు. తాను సమావేశానికి హాజరైనంటూ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. మొత్తానికి కలిశారా లేదా, ఎవరెవరు వెళ్ళారు ఈ మీటింగ్కి, ఎందుకు వెళ్ళారు, నిజంగా పొంగులేటి వర్గం ఉందా, రేవంత్ రెడ్డి వర్గం ఉందా, కాంగ్రెస్లో ఇంకేదైనా వర్గం మొదలైందా, లేకపోతే మనం చెప్తున్నట్టు కేసీఆర్ 10 మంది ఎమ్మెల్యేలు లాక్కోబోతున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, ఇది అందుక అన్న వివరాలు పూర్తిగా బయటికి రాలేదు. కానీ మీటింగ్ జరిగిన మాట మాత్రమే వాస్తవం. అయితే ఇది వీళ్ళు చెప్తున్నట్టు ఎక్కడో ఫామ్ హౌస్లో కాదు, పార్క్ హయత్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా వచ్చారు. మనకి జడ్చర్ల ఎమ్మెల్యే మెయిన్ అనిరుద్ రెడ్డి దీనికి మెయిన్గా ఉన్నాడు. ఆయనతో పాటు చుట్టుపక్కల ఉన్న అందరినీ ఆహ్వానించాడు. మనం కనుక చూసుకుంటే వీళ్ళంతా కూడా దాదాపుగా రేవంత్ వర్గ ఎమ్మెల్యేలు కానీ చెప్పాలి. మరి పొంగులేటికి రేవంత్ రెడ్డికి ఏమన్నా చెడిందా? వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి కేవలం సంవత్సరమే పూర్తయింది ఇప్పటి వరకు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగానే నెంబర్ 2గా ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్నారు పొంగులేటి గురించి. ఆ టైంలో ఒకనొక టైంలో సీఎం క్యాండిడేట్ పొంగులేటి అని చెప్పి పెద్ద ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత అదంతా సద్దుమణిగింది, ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి పాలనలో సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. సడన్గా ఉన్న పళంగా ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా ఎవరికీ తెలియకుండా రహస్యంగా మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ విషయంలో వీళ్ళు హట్ అయ్యారు అని మనం డీప్గా ఎంక్వైరీ చేస్తే మనకు అందుతున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒక మంత్రి వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇబ్బంది కూడా ఏం లేదు, వీళ్ళ మాట వాళ్ళ నియోజకవర్గంలో నడుస్తలేదంట. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చుకోవాలన్నా, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకోవాలన్నా, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వీళ్ళు ఏదైనా కాంట్రాక్టులు ఇవ్వాలన్నా సరే పొంగులేటి అడ్డం పడుతున్నాడంట. అంతేకాకుండా వీళ్ళందరూ ఏదో ప్రజాసేవకో లేదా ప్రజలకు ఏదో చేసేద్దామని చెప్పి వీళ్ళ ఫీలింగ్ ఏం కాదు. వాళ్ళు కావాలనుకున్నా వాళ్ళకి దొరకట్లేదు. అందుకని ఏం చేయాలి, ఏం చేద్దామని చెప్పి మీటింగ్ పెట్టుకున్నారు. మరి దీనిపైన రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది మనకు కనపడుతుంది. వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా బాబు బయటకు వచ్చాడు, రాగానే కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు, 10 మంది కాదు 16 మంది ఒకేసారి గంపకొత్తగా మా పార్టీలోకి వచ్చేస్తారని చెప్పుకుంటున్నారు, అది మాత్రం శుద్ధ అబద్ధం.
పూర్తిగా బీఆర్ఎస్ని ప్రజలు మర్చిపోయారు, పార్టీ నాయకులే మర్చిపోయారు. ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఈ టీచర్ ఎమ్మెల్సీ కోటా జరుగుతుంది కదా, దానిలో మీ క్యాండిడేట్ ఎవడే? కనీసం మీ క్యాండిడేట్ ఉన్నాడా బీఆర్ఎస్ వాళ్ళకి? మీరు మళ్ళీ మాట్లాడేవాళ్ళు మేమేదో బయటకు వచ్చాము తుఫాన్ సృష్టిస్తామని. దాని సంగతి పక్కన పెడితే అంతర్గతంగా ఒక మీటింగ్ అయితే జరిగింది. మరి అది ఎందుకు జరిగింది, ఎవరికి వ్యతిరేకంగా జరిగింది, నిజంగా మీటింగ్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే పొంగులేటి వర్గం వాళ్ళు ఇంకేదైనా కొత్త వర్గం స్టార్ట్ అయిందా, వాళ్ళ వెనకాల కోమటి బ్రదర్స్ ఏమన్నా పనిచేస్తున్నారా, ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అంతర్గతంగా రచ్చ మొదలైందా? నిజంగానే అందరూ కోరుకుంటున్నట్టు, అందరూ చెప్తున్నట్టు, అందరూ మాట్లాడుతున్నట్టు ఏమన్నా అధికారం మన రేవంత్ రెడ్డి స్థానం మారబోతుందా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే ప్రచారాలు జరుగుతున్నాయి. నిన్న పీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఇలాంటిది ఏమీ లేదు, అంతా ఫేక్ అని చెప్తున్నారు, కానీ నిప్పు లేనిదే పొగరాదు అనే మాట కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. చూడాలి మరి ఈ విషయాన్ని ఎలా సద్దుమణిగిస్తారు, లేకపోతే చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం ఉందా? తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ మీటింగ్, ఈ అంతర్గత కుమ్ములాటలు ఆ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున మరి ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, అసలు వాళ్ళు ఎందుకు మీటింగ్ అయ్యారు, ఎందుకు భేటీ జరిగింది అనే అంశాలు మాత్రం తొందరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.